హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూబీ సిస్టర్స్. ఇవాల్టి స్పెషల్ అందరూ ఇష్టంగా తినే ఒక స్ట్రీట్ ఫుడ్ రెసిపీని చేయబోతున్నాం. అదే పావ్ బాజీ. వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే బయట టేస్ట్ లానే ఎగ్జాక్ట్గా వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు ఒక 2 వరకు కూడా బంగాళదుంపలు తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అంత సైజువి ఒక 2 వరకు కూడా తీసుకోండి. ఒక బంగాళదుంపని ఒక 5-6 ముక్కల కింద కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్లోకి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బంగాళదుంపలన్నీ కూడా అందులోకి యాడ్ చేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు కూడా వాటర్ వేసుకోండి. ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది బంగాళదుంప. ఇప్పుడు విజిల్ పెట్టేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా విజిల్ పెట్టుకోండి. బాగా మెత్తగా ఉడికిపోవాలి. విజిల్ ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని బంగాళదుంప మీద ఉన్న తొక్కని వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసేయండి. మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే తీయండి, లేదు అంటే చేయి కాలుతుంది. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత బంగాళదుంపని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కూరగాయలు ఏమేమి కావాలో చూద్దాము. 1 వరకు కూడా క్యాప్సికమ్ తీసుకోండి, కొంచెం కొత్తిమీర, 2 వరకు పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ టమాటా, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక ½ కప్పు వరకు కూడా బఠానీ తీసుకోండి. పచ్చి బఠానీ తీసుకుంటే కనుక ఓవర్ నైట్ అంతా కూడా పచ్చి బఠానీ నానబెట్టుకుని ఉడకపెట్టుకుని తీసుకోవాలి. లేదు బీన్స్లో బఠానీ ఉంటుంది కదండి, అందులోవి తీసుకుంటే మనం నానబెట్ట అవసరం లేదు, ఉడకబెట్ట అవసరం లేదు. ఇప్పుడు మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకుని ఇవి కూడా రెడీగా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసుకోండి. గిన్నె పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వరకు కూడా బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ వేసిన తర్వాత పక్కన పెట్టుకున్న బఠానీ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే బీన్స్లో ఉన్న బఠానీని తీసుకున్నానండి. నానబెట్ట అవసరం లేదు, అది ఉడకబెట్ట అవసరం లేదు కదా, చక్కగా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. బఠానీ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుని 2 నిమిషాల పాటు కూడా మూత పెట్టుకోండి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఫ్రై అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇవి కూడా బాగా కలుపుకుని ఒక 2 నిమిషాల పాటు కూడా మూత పెట్టుకోండి. టమాటా అనేది బాగా ఉడికిపో ఉండాలన్నమాట. మనకి 2 నిమిషాలకు ఒకసారి మూత తీసుకుని ఒకసారి కలుపుకోండి. టమాటా అనేది ఉడికిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనం స్మాష్ చేసుకోవాలి. మీ దగ్గర స్మాషర్ ఉంటే కనుక దాంతో మెత్తగా స్మాష్ చేసేయండి. లేదు అంటే కనుక పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో కూడా మనం స్మాష్ చేసుకోవచ్చు, ఈజీగానే అయిపోతుంది. ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదండి రెడీగా బంగాళదుంపని, అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. బంగాళదుంప కూడా వేసుకున్న తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక ½ టేబుల్ స్పూన్ వరకు కూడా కారం, ఒక ½ టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్ర పౌడర్, ఒక ½ టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మనం స్మాష్ చేసుకోవాలన్నమాట. మీ దగ్గర పావు బాజీ మసాలా ఉంటే కనుక ఖచ్చితంగా అది యాడ్ చేసుకోండి. లేదు అని అనుకుంటే కనుక జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసినా సరే సేమ్ టేస్ట్ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర పావు బాజీ లేకపోతే కనుక మసాలా అనేది ఇది యాడ్ చేసుకోండి. ఇప్పుడు అది రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇంకో గిన్నె పెట్టేసుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు కూడా బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ వేసిన తర్వాత కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక ½ టేబుల్ స్పూన్ కారం, ఒక ½ టేబుల్ స్పూన్ వరకు కూడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా బంగాళదుంప పేస్ట్ని, అది యాడ్ చేసేయండి. వేసుకున్న తర్వాత బంగాళదుంప పేస్టు, ఉల్లిపాయలు కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గానే వస్తుంది. 1 గ్లాస్ వరకు వాటర్ వేసేసుకుని వాటర్ని పేస్ట్ మొత్తం కలిసేలా ఒకసారి ఈక్వల్గా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కూడా మూత పెట్టుకుని కవర్ చేసుకోండి. ఇది కొంచెం మనకి ఉడకాలన్నమాట. ఇలా మూత పెట్టుకునే ముందలే రుచి చూసుకోండి, సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అని. సాల్ట్ చూసేసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 5 నుంచి 10 నిమిషాలకి ఈ విధంగా అనేది ఉడకపడుతుంది కదా, ఒకసారి కలుపుకుంటూ ఉండండి. కలుపుకున్న తర్వాత ఒక ½ బద్ద వరకు కూడా నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. నిమ్మకాయ అనేది చిన్నగా ఉంటే కనుక మొత్తం పిండేసుకోండి, లేదు పెద్దగా ఉంటే కనుక ఒక ½ వరకు పిండుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. అది ఇప్పుడు పావుని తీసుకోండి, ఇది రెడీమేడ్దే, బయట తీసుకొచ్చిందే. ఇప్పుడు ఈ విధంగా ½ వరకు కూడా కట్ చేసేయండి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు కూడా బటర్ని యాడ్ చేసుకోండి. కొంచెం కారం, కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. పావు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి, సరిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు పావుని దీని మీద యాడ్ చేసుకోండి, పెట్టేసుకోండి. పెట్టుకుని
2 సైడ్స్ కూడా బాగా రోస్ట్ చేసుకోండి, కాల్చుకోండి. 1 నిమిషం పాటు కాల్చుకుంటే సరిపోతుంది. వన్ సైడ్ 1 నిమిషం, ఇంకొక సైడ్ ఇంకొక నిమిషం కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా రోస్ట్ చేసేసుకుని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసేసుకోవాలన్నమాట. మీకు బటర్ అనేది అవైలబుల్ లేకపోతే గనుక ఈ ప్లేస్లో మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఒకవేళ మీకు బటర్ ఉంటే కనుక అదే యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ లేని పక్షాన మీరు నెయ్యిని యాడ్ చేసుకోండి, అది కూడా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. బయట పావ్ బాజీ కర్రీస్ ఇంకా రెడ్గా ఉంటాయి కదండి. నేను ఇంట్లో వరకే చేశాను కాబట్టి ఫుడ్ కలర్స్ అయితే ఏమీ యాడ్ చేయలేదు. బయట అయితే ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు. మీకు సేమ్ కలర్ కావాలంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, సేమ్ కలర్ వచ్చేస్తుంది. అంతేనండి, పావ్ బాజీ రెడీ అయిపోయినట్టే. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది టేస్ట్ చేసిన తర్వాత మీరు ఫుల్గా సాటిస్ఫై అయిపోతారనమాట. మీరు చేసుకుని తినిన తర్వాత ఈ రూబీ సిస్టర్స్కి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా అయితే చెప్పేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.